హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న చాలామంది మేజర్లీ ఓకే చూస్తున్న వ్యూవర్స్ కోసం ఇది ఒక ఆర్డినరీ రీడింగ్ కాదమ్మా. ఈరోజు మీ కనెక్షన్లో చాలా పవర్ఫుల్ ఎనర్జెటిక్ షిఫ్ట్స్ కనిపిస్తున్నాయి నాకు. నేను ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు యూనివర్స్ టు కనెక్ట్ అయినప్పుడు నాకు అవే ఎనర్జీస్ కన్వే అయినాయి. సో దట్టు ఈరోజు వెరీ స్పెషల్ డే, తెలుసు కదా. ఈరోజు చాలా పవర్ఫుల్ డే, స్పెషల్ డే అంటే. సో ఎనర్జీస్ అంత హై పిచ్లు మనకి క్లియర్ కట్గా కన్వే చేస్తారు. ఓకే, చాలా కాలంగా మీరు హార్ట్ నుంచి చేసిన ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ రీడింగ్ ద్వారా ఆన్సర్ అనేది తెలియబోతుంది అనేది నాకు స్పష్టంగా కన్వే చేశారు. ఈరోజు ఎస్పెషల్లీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి సైడ్ నుంచి యాక్చువల్ రియల్ ఎనర్జీస్ మనకి ఇంకా డీప్గా కనిపిస్తాయి. ఓకే, చాలామంది వ్యూవర్స్ కోసం ఈ రీడింగ్ ఒక కన్ఫర్మేషన్లా ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఎంత హర్ట్ అయినా, ఎంత వెయిటింగ్ చేసినా ఇప్పటి వరకు లోపల మాత్రం ఒకరోజు ఎవ్రీథింగ్ విల్ చేంజ్, అంతా మారుతుంది అనే ఒక చిన్న నమ్మకము మీరు ఇంకా వదలలేదు. ఇప్పుడు అదే నమ్మకము యూనివర్స్ మూమెంట్ ద్వారా ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా మీకు కన్వే చేయడానికి యూనివర్స్ ప్రయత్నిస్తున్నారు అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఈరోజు కార్డ్స్ ద్వారా యూనివర్స్ మీ పర్సన్ నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే ఈ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ ఫ్యూచర్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది రివీల్ చేయబోతున్నారు. ఓకే, ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు యూనివర్స్కి డివైన్ పవర్, దైవ శక్తులు ఉంటాయి కదమ్మా, వారికి స్పిరిట్ గైడ్స్ అందరికీ మనస్ఫూర్తిగా మనం ప్రార్థించుకుంటున్నాము అని తెలియజెప్పాలి మీరు కూడా మనసులో. ఓకే, తండ్రి, యూనివర్స్, నా స్పిరిట్ గైడ్స్, డివైన్ పవర్, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈశ్వర. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్ సిచ్యువేషన్కి సంబంధించిన ఆనెస్ట్, యాక్యురేట్, అలాగే డివైన్లీ గైడెడ్ మెసేజెస్ బయటకు రావాలి తండ్రి. ప్రస్తుతం ఈ కనెక్షన్లో దాగి ఉన్న ఫీలింగ్స్, ఇంటెన్షన్స్, రియలైజేషన్స్, అలాగే ఫ్యూచర్ ఎనర్జీస్ కార్డ్స్ ద్వారా క్లియర్గా రివీల్ చేయండి. ఎలాంటి కన్ఫ్యూజను, నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా, బ్లాకేజెస్ కూడా ఏవీ లేకుండా అవేవి ఈ రీడింగ్పై ప్రభావం చూపకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. యూనివర్స్ వ్యూవర్స్ హార్ట్లో ఎంతో కాలంగా ఉన్న కోరిక, వారికి ఏం జరుగుతుంది, వాళ్ళు అనుకునే దానికి మీరు ఇస్తున్న సమాధానం ఏంటి, ఈ రీడింగ్ ద్వారా వారికి క్లారిటీ, పీస్, హోపు, డివైన్ గైడెన్స్ లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు బయటకు వచ్చే ప్రతి మెసేజ్ వ్యూవర్కి అవసరమైన ట్రూత్, హీలింగ్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీస్, థ్యాంక్ యూ స్పిరిట్ గైడ్స్ ఫర్ యువర్ లవ్, ప్రొటెక్షన్ అండ్ యాక్యురేట్ గైడెన్స్. థ్యాంక్ యూ యూనివర్స్. కార్డ్స్ తీసుకుందామమ్మా. First card set, second one, third one, fourth one, fifth card set, sixth one. Part 2 of tarot చూద్దాం. Seventh card set, eighth one, ninth card set, 10th one, 11th one, and 12th card set. Okay, so first card set, 6 of swords. First card set 6 of swords వచ్చింది. Then 8 of pentacles, 6 of cups, king of wands, the high priestess, 2 of swords,
జడ్జ్మెంట్, ద హెరోఫెంట్, ద లవర్స్, జస్టిస్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్ ఎనర్జీస్. ఇక్కడ ఓవరాల్ ఎనర్జీ మొత్తం చూస్తే ఇది ఒక సింపుల్ కనెక్షన్ ఎనర్జీ అయితే కాదు, ష్యూర్. చాలా డీప్ సోల్ అటాచ్మెంట్, కార్మిక్ లెసన్స్, డివైన్ టైమింగ్, అన్ఫినిష్డ్ ఎమోషన్స్తో రన్ అవుతున్న కనెక్షన్ లాగా నాకు స్పష్టంగా కనిపిస్తుందమ్మ ఇక్కడ. ముఖ్యంగా ఈ రీడింగ్ మొత్తం ఒక పెద్ద రియలైజేషన్ ఫేజ్ని చూపిస్తుంది. ఒకప్పుడు కన్ఫ్యూజను, ఈగో, డిస్టెన్స్, డామినేట్ ఇవన్నీ డామినేట్ చేసినాయి. ఇప్పుడు స్లోలీ ట్రూత్ అనేది బయటకు వస్తున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, 6 ఆఫ్ స్వార్డ్స్ రావడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ చాలా పెయిన్ఫుల్ ఫేజ్ని క్రాస్ చేసి ఇప్పుడు కామర్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మిస్అండర్స్టాండింగ్స్, ఎమోషనల్ ఎగ్జాషను లేదా హెవీ సైలెన్స్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య. కానీ ఇప్పుడు యూనివర్స్ మీ ఇద్దరిని టాక్సిక్ సైకిల్ నుంచి బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇక్కడ కొంతమందికి డిస్టెన్స్ ఉన్నా కూడా ఎనర్జెటిక్ లెవెల్లో హీలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైనట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 8 ఆఫ్ పెంటికల్స్ వల్ల మీ పర్సన్ ఇప్పుడు ఈ కనెక్షన్ని కేర్లెస్గా చూడడం లేదు. ఎర్లియర్ ఎఫర్ట్స్ తక్కువగా ఉన్నా కూడా మీ గురించి ఇప్పుడు మాత్రం, అంటే ఇదివరకు ఎఫర్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం స్లోలీ సీరియస్ మైండ్ సెట్ డెవలప్ అవుతున్నట్టు నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బాండ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి అనే థాట్స్ వాళ్ళ మైండ్లో రన్ అవుతున్నాయి. ఇది రీబిల్డింగ్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ స్ట్రాంగెస్ట్ ఎమోషనల్ కార్డ్స్లో ఒకటి 6 ఆఫ్ కప్స్. ఓకే, 6 ఆఫ్ కప్స్ ఈ కార్డ్ రావడం వల్ల నాస్టాల్జియా, మెమోరీస్, పాస్ట్ లవ్, సోల్మేట్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్లీ నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్ రిపీటెడ్లీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో కలిసి స్పెండ్ చేసిన మూమెంట్స్, కాన్వర్జేషన్స్, ఎమోషనల్ బాండింగ్ ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య, ఇవన్నీ వాళ్ళ హార్ట్లో ఇంకా బతికే ఉన్నాయి. ఇది కంప్లీట్లీ మూవ్ ఆన్ ఎనర్జీ కాదు, నేను నిజంగా ఎవరిని మిస్ అవుతున్నాను అనే రియలైజేషన్ ఫేజ్లో ఉన్నారు స్పష్టంగా మీ పర్సన్. అలాగే చూడండి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ రావటం వల్ల మీ పర్సన్ ఇప్పుడు మీ వైపు స్ట్రాంగ్ అట్రాక్షన్, యాక్షన్ తీసుకోవాలనే ఇంటెన్షన్ నాకు ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బయటకి కాన్ఫిడెన్స్, ఈగో చూపించిన లోపల మాత్రం మిమ్మల్ని లాస్ అవ్వకూడదనే పొసెసివ్ ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చాలా బలంగా కనిపిస్తుంది. కొంతమందికి సడన్ కమ్యూనికేషన్, డైరెక్ట్ అప్రోచ్ ఎనర్జీ ఫ్యూచర్లో కనిపిస్తుందమ్మా నాకు చాలా స్పష్టంగా. కానీ ఇంట్రెస్టింగ్గా మనకి ఇక్కడ హై ప్రీస్టెస్, ఈ హై ప్రీస్టెస్ అండ్ 2 ఆఫ్ స్వార్డ్స్, 2 కార్డ్స్ బ్యాక్ టు బ్యాక్ రావడం వల్ల ఇంకా ఏవో ఎట్లా అంటే కొన్ని హిడెన్ ఎమోషన్స్ అన్నమాట. మీ ఇద్దరి మధ్య కొన్ని హిడెన్ ఎమోషన్స్, అన్స్పోకెన్ ట్రూత్స్, ఒకరికొకరు చెప్పుకోలేని కొన్ని నిజాలు, అలాగే కన్ఫ్యూజన్ ఎనర్జీస్ కూడా ఇక్కడ ఉన్నాయి అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. పూర్తిగా బయట పెట్టకుండా హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు మీ పర్సన్. ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్న ప్రాక్టికల్ డెసిషన్ మాత్రం డిలే అవుతుంది మీ పర్సన్ దగ్గర నుంచి అనేది నాకు ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు రీడింగ్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? జడ్జ్మెంట్. ఇది పవర్ఫుల్ అవేకనింగ్ కార్డు. యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్కి మీకు వాల్యూని డీప్లీ మీ పర్సన్కి మీకు మధ్యన వాల్యూ ఏదైతే ఉంటుందో అది చాలా రియలైజ్ అయ్యేటట్టు యూనివర్సే సాక్షాత్తు చేస్తున్నారు. ఓకే, అంటే మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసేటట్టు చేస్తున్నారు అనేది ఓవరాల్గా. ఓకే, గతంలో తీసుకున్న ఏవైతే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మిస్టేక్స్, మీ పర్సన్ ఎన్నో ఆపర్చునిటీస్ మీరు ఇచ్చినా అవి మిస్ చేసుకున్నారు. మిస్డ్ ఆపర్చునిటీస్ అంటాం వాటిని. ఆ ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ మైండ్లో రీప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది నాకు ఇక్కడ. చాలామందికి కంబ్యాక్ ఎనర్జీ, సెకండ్ ఛాన్స్ ఎనర్జీ, రీకన్సిలేషన్ ఇండికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉందమ్మా. రీకన్సిలేషన్ వేరు, రీయూనియన్ వేరు. నేను మీకు మెనీ టైమ్స్ చెప్పాను. రీకన్సిలేషన్ అంటే ఇంకా రావడమే, ఇంకా వెళ్ళడం ఉండదు మీ చివరి శ్వాస వరకు.
సెకండ్ ఛాన్స్ అంటే మీ నుంచి సెకండ్ ఛాన్స్ ఎనర్జీ నాకు ఇక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ పర్సన్ ఖచ్చితంగా కమ్‌బ్యాక్ అవుతారనేది చాలా స్ట్రాంగ్‌లీ ఉంది. వచ్చాక చివరి వరకు మీతో ఉంటారు అనేది. ఓకే. అలాగే చూడండి ద హీరోఫెంట్ కార్డ్ అండ్ ద లవర్స్ అండ్ జస్టిస్. ఇది చూడండి ఈ 3 కార్డ్స్ అయితే కాంబినేషన్ చాలా రేరు అండ్ పవర్‌ఫుల్ అమ్మ. ఇది ఆర్డినరీ అట్రాక్షన్ కానే కాదు. డివైన్ కనెక్షన్, సోల్‌మేట్ బాండ్, కార్మిక్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కార్మిక్ బ్యాలెన్సింగ్ కనెక్షన్ కూడా మీది. కమిట్మెంట్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది నాకు మీ ఇద్దరి మధ్య. ఎస్పెషల్లీ యూనివర్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ కన్వే చేస్తున్నారు. మీ ఇద్దరి కనెక్షన్‌లో జరిగిన అన్‌ఫెయిర్ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంబాలెన్స్, హార్ట్ బ్రేక్స్‌కి ఇప్పుడు కార్మిక్ జస్టిస్ అనేది జరుగుతుంది. ఒకప్పుడు మీ సైడ్ పెయిన్ ఎక్కువగా ఉన్నా, ఇప్పుడు ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతున్నట్టు నాకిక్కడ కనిపిస్తుందన్నమాట. ఒకప్పుడు మాత్రం పెయిన్ మీదా, మీ పర్సన్‌దా అంటే మీదే ఎక్కువ. అది కూడా నాకిక్కడ తెలుస్తుంది. ఓకే. ట్రూత్ బయటికి రావాల్సిన ఫేజ్ అమ్మా ఇది. ఓకే. సో, దాని నుంచి మీ ఇద్దరికి ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతున్నట్టు నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చూడండి ఇక పేజ్ ఆఫ్ వ్యాన్స్. మీ పర్సన్ ఇక్కడ చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. వారు వచ్చినాక మీరు ఎలా అడుగుతారో ఏంటో తెలీదు. మీరు అడగకముందే వారే ఓపెన్ అయిపోతారు. ఓపెన్ అయ్యే సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఒకవేళ అవి మీరు డైజెస్ట్ చేసుకోలేనివైనా సరే ఎక్స్‌క్యూజ్ చేయాలి. బికాజ్ చాలా ప్యూర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. చాలా రియలైజ్ అయ్యి వస్తున్నారు మీ పర్సన్. ఇంకొకటి ఒకవేళ చెప్పకపోతే మీరే అడిగేసేయండి. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ముందది చెప్పు. ముందది చెప్పు. జస్ట్ కిడింగ్. వెరీ సీరియస్‌గా కాకుండా స్మూత్‌గా, కూల్‌గా అడగండి. చెప్తారు. ఓకే. అంతేగాని గర్జించినట్టు ఇట్లా కాదు. స్మూత్‌గా. కొంచెం స్మూత్ లవ్, ఎఫెక్షన్ వీటిల్ని కూడా యాడ్ చేయండి. ఓకే. సో, అప్పుడు అటు నుంచి రెస్పాన్స్ చాలా స్పష్టంగా వస్తుంది. బికాజ్ ఒక హిడెన్ ట్రూత్ అనేది ఏదో ఉంది. అది ఇక్కడ నాకు చాలా స్పష్టంగా 1కి 2 సార్లు వచ్చింది. ఓకే. యాక్చువల్లీ వారే చెప్తారు వచ్చాక. ఇన్ కేస్ వారు చెప్పకపోతే మీరు ఏ విధంగా టేక్ అవుట్ చేయాలి ఆ సిట్యుయేషన్‌ని అనేది నేను మీకు చెప్తున్నాను. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ అగైన్ వచ్చింది మనకి. ఖచ్చితంగా 3 కార్డ్ సెట్స్‌లో నుంచి ట్రూత్ ఖచ్చితంగా బయటికి రావాల్సిన ఫేజ్ ఉంది. అది వస్తుంది గూడా. వచ్చిన తర్వాతే మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్ వల్ల ఫ్రెష్ కమ్యూనికేషను, ఎక్సైటింగ్ మెసేజ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాంటాక్ట్, న్యూ బిగినింగ్ ఎనర్జీ నాకు కనిపిస్తుంది ఇక్కడ. చాలా కాలంగా ఎట్లా అంటే స్నాగ్నెంట్ అంటాం కదా! స్నాగ్నెంట్‌గా ఉన్న ఈ కనెక్షను ఒక్కసారిగా మూవ్‌మెంట్ తీసుకునే అవకాశం ఇక్కడ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలని ఇంటెన్షనల్లీ చాలా ఎక్కువగా, చాలా నార్మల్‌గా కాదు, ఒక యావరేజ్, మీడియము, హై లెవెల్‌లో చూస్తే చాలా హై లెవెల్‌లో ఎక్కువగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. చాలా స్ట్రాంగ్‌లీ ఫీల్ చేస్తున్నారు. ఓకే. కానీ ఇక్కడ చూడండి చివర్లో 5 ఆఫ్ పెంటికల్స్ రావడం వల్ల మీ ఇద్దరిలో కూడా ఎమోషనల్ లోన్లీనెస్ ఇంకా పూర్తిగా హీల్ కాలేదని నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అవునా కాదా? మీ ఎనర్జీస్ మీకు తెలుసు కదా! సో, మీ పర్సన్ ఎనర్జీ కూడా ఇక్కడ అదే కనిపించింది. సెపరేషన్ పెయిను, ఎట్లా అంటే నన్ను అర్థం చేసుకోలేదు అనే ఎమోషనల్ దెబ్బ, గాయం ఉంటుంది కదా! వుండ్. సో, ఆ ఎమోషనల్ వుండ్ ఇంకా ఉంది. కానీ ఇది పర్మనెంట్ లాస్ కార్డ్‌లా ఇక్కడ ఫీల్ అవ్వటం లేదు. పెయిన్ తర్వాత రియలైజేషన్ వచ్చే ఎనర్జీ లాగా కనిపిస్తుంది నాకిక్కడ. ఓకే. ఓవరాల్‌గా యూనివర్స్ ఇక్కడ కన్వే చేస్తున్న స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఏంటంటే, మీరు మేనిఫెస్టేషన్ ఏదైతే చేశారో అది ఇప్పుడు స్లోగా అన్‌ఫోల్డ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. మీ పర్సన్ ఇప్పుడు మీకు వాల్యూని చాలా డీప్‌లీ మీ వాల్యూ ఏదైతే ఉంటుందో మీకు చాలా రెస్పెక్ట్, వాల్యూ ఇస్తూ దాంతో పాటు మీ 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 యాబ్సెన్స్‌ని చాలా డీప్‌లీ రియలైజ్ అవుతున్నారు. పాస్ట్ మిస్టేక్స్, ఎమోషనల్ డిస్టెన్స్ అండ్ సైలెన్స్ వల్ల ఈ కనెక్షన్ వీక్ అయిందనిపించినా కూడా సోల్ లెవెల్ బాండ్ ఇంకా చాలా యాక్టివ్‌గా ఉంది. నార్మల్‌గా కాదు, చాలా హై లెవెల్‌లో. ఇది డివైన్ టైమింగ్‌తో మూవ్ అవుతున్న కనెక్షన్ లాగా నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందమ్మా. ప్రస్తుతము హీలింగ్, రియలైజేషన్ అండ్ కార్మిక్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఫ్యూచర్‌లో కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో మీ ఇద్దరి మధ్య అది రీకన్సిలేషనే నాకు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. స్ట్రాంగర్ కమిట్మెంట్ ఎనర్జీ చాలా మందికి నాకు ఇక్కడ కనిపిస్తుంది. చాలా ఎక్కువగా. ఈ కార్డ్స్ మొత్తం కలిసి ఒక వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ లవ్ స్టోరీ ఎనర్జీని నాకు ఇక్కడ చూపిస్తున్నాయి. ఇది కేవలం
మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ మాత్రమే కాదు, టైము, పెయిన్, సెపరేషన్, సైలెన్స్ ఇవన్నీ క్రాస్ చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత ఒకరినొకరు సోల్ లెవెల్లో ఫీల్ అవుతూ ఉన్న ఒక డీప్ లెవెల్ కనెక్షన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ యూనివర్స్ ఒక విషయం చాలా స్ట్రాంగ్లీ చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్ ర్యాండమ్గా జరగలేదు. ఈ డిస్టెన్స్ వెనకాల డివైన్ పర్పస్ ఉంది. ఎందుకంటే మీ ఇద్దరు ఈ కనెక్షన్ ద్వారా ఎమోషనల్లీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు ఎమోషన్స్ కన్నా ఈగో ఎక్కువగా ఉంది మీ ఇద్దరి మధ్య. మిస్అండర్స్టాండింగ్స్ వల్ల హర్టింగే ఎక్కువ ఉంది మీ ఇద్దరి సిచ్యువేషన్లో. టైమింగ్ సరిపోలేక దూరమైనట్టు కూడా నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే డివైన్ టైమింగ్ కరెక్ట్గా లేక మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చింది అనేది. ఓకే, అర్థమైందా? కానీ ఇప్పుడు అదే యూనివర్స్ మీ ఇద్దరిని మళ్ళీ రియలైజేషన్ ఫేజ్లోకి తీసుకెళ్ళింది. ఓకే, అది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ పర్సన్ సైడ్లో ఇప్పుడు చాలా డీప్ అవేకనింగ్ జరుగుతున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒకప్పుడు మీ ప్రజెన్స్ని నార్మల్గా తీసుకున్నారు వాళ్ళు, ఉన్నారులే, ఓకే, నార్మల్ అన్నట్టు. ఇప్పుడు మీ యాబ్సెన్స్ ద్వారా ఆ వాల్యూని ఫీల్ చేస్తున్నారు. మీరు ఇచ్చిన లవ్, పేషెన్స్, కేరు, ఎస్పెషల్లీ ఎమోషనల్ సపోర్ట్, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఒక్కొక్కటిగా రీప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది నాకు. మీ పర్సన్ ప్రస్తుతం బయటికి పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయకపోయినా లోపల మాత్రం మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా నేను నిజంగా ఏమి కోల్పోయాను అనే రియలైజేషన్ వాళ్ళ హార్ట్ని చాలా స్ట్రాంగ్లీ హిట్ చేస్తున్నట్టు కార్డ్స్ చెప్తున్నాయమ్మా చాలా స్పష్టంగా. ఇక్కడ ఒక పవర్ఫుల్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కూడా కనిపిస్తుంది నాకు చాలా చాలా క్లియర్లీ. మీ పర్సన్ మీ వైపు రావాలని అనుకుంటున్నారు, కానీ అదే సమయంలో గిల్ట్, భయము, పాస్ట్ మిస్టేక్స్ వాళ్ళని హోల్డ్ బ్యాక్ చేస్తున్నాయి. కొంతమందికి ఇప్పటికీ ఛాన్స్ ఉందా అనే డౌట్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్స్కి. అందుకే వాళ్ళు పూర్తిగా మూవ్ ఆన్ కాలేక పూర్తిగా మిమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వకుండా మధ్యలో స్టక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ దట్ ఇంకా ఇప్పుడు వెళ్తే ఛాన్స్ ఉందా నాకు అన్న క్వశ్చన్లో. ఈ కనెక్షన్లో ఏదైతే సోల్మేట్ డివైన్ ఎనర్జీ అది చాలా స్ట్రాంగ్గా బలంగా ఉందమ్మా. ఎందుకంటే ఎంత డిస్టెన్స్ వచ్చినా మీ ఇద్దరి ఎనర్జీస్ ఇంకా ఒకరినొకరు పుల్ చేసుకుంటూనే ఉన్నాయి. కొన్ని కనెక్షన్స్ లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోతాయి, కానీ కొన్ని కనెక్షన్స్ మాత్రం సోల్పై పర్మనెంట్ మార్క్ వేసి వెళ్తాయి. ఇది అలాంటి బాండే నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్న బాండ్. ముఖ్యంగా జడ్జ్మెంట్ అండ్ ద లవర్స్ కార్డ్, ఆల్సో జస్టిస్, ఈ 3 ఎనర్జీస్ కలిపి ఒక వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నాయి మనకి ఇక్కడ. యూనివర్స్ ఇప్పుడు ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకొస్తున్నారు. గతంలో ఎవరు ఎక్కువ పెయిన్ అనుభవించారో, అంటే మీరే ఎక్కువ అనుభవించారు అనేది మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అదే సిచ్యువేషన్ అనుభవించారు కదా మీరు, ఎమోషనల్లీ నెగ్లెక్టెడ్గా ఫీల్ అయ్యారు కదా మీ పర్సన్ నుంచి మీరు. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ రివర్స్ అవుతున్నట్టే నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్కి. ఒకప్పుడు ఎర్లియర్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటే ఇప్పుడు మీ పర్సన్ సైడ్ రియలైజేషన్ అండ్ వెయిటింగ్ ఎనర్జీ నాకు ఇక్కడ బలంగా కనిపిస్తుంది. ఇక్కడ మేనిఫెస్టేషన్ ఎనర్జీ కూడా చాలా పవర్ఫుల్గా ఉందమ్మా. చాలామంది వ్యూవర్స్ ఈ కనెక్షన్ కోసం హార్ట్ నుంచి, నార్మల్గా కాదు మనస్ఫూర్తిగా అని చెప్తాను చూడండి. ఒక్క నిమిషం అమ్మ, కాలు. సో ఇక్కడ ఏంటంటే నాకు మేనిఫెస్టేషన్ ఎనర్జీ చాలా పవర్ఫుల్గా, అంటే ఎప్పుడు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేస్తే దాని రిజల్ట్ ఉంటుంది అని నేను మెనీ టైమ్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అలా మీరు హార్ట్ నుంచి ప్రేయర్స్ చేశారనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో దానివల్ల మీకు రిపీటెడ్ సైన్స్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చమ్మా. అది ఎట్లా అంటే మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది అన్న రిపీటెడ్ సైన్స్ మీకు ఎక్కువ 11 11 11 11 11 222 ఇవి ఎక్కువగా చూస్తూ ఉండొచ్చు. మీ మేనిఫెస్టేషన్ మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అన్న దానికి అక్కడ సైన్స్ అనమాట. తను మీ ఒకానొక రోజు తను వస్తారు ఖచ్చితంగా అనే ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఫీల్ చేస్తుంది మీ ఇంట్యూషన్. కార్డ్స్ చూస్తే యూనివర్స్ ఇప్పుడు ఆ మేనిఫెస్టేషన్ని స్లోగా ఫిజికల్ రియాలిటీలోకి తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో ఫిజికల్ రియాలిటీ అంటే రియల్ లైఫ్ రియాలిటీకి తీసుకొస్తున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే,
అలాగే ఫ్యూచర్ మూమెంట్ ఎనర్జీ కూడా చాలా క్లియర్గా ఉంది. సడన్ మెసేజ్, అన్ఎక్స్పెక్టెడ్ కమ్యూనికేషను, సోషల్ మీడియా అప్రోచ్, ఫేస్ టు ఫేస్ క్లారిటీ, వీటిలో ఏదో ఒక రిలేటెడ్గా ఎమోషనల్ కన్ఫ్యూషన్ చాలా మందికి పాసిబుల్గా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈ వేస్లో. ముఖ్యంగా ఈసారి కమ్యూనికేషన్ వచ్చినప్పుడు మునిపట్లాగా ఇమ్మెచ్యూర్ ఎనర్జీ కాకుండా సీరియస్ టోన్ అండ్ ఎమోషనల్ ఆనెస్టీ ఎక్కువగా ఉండే అవకాశం నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ యూనివర్స్ ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారమ్మా. ఈ కనెక్షన్ స్టేబుల్ కావాలంటే మీ ఇద్దరు గతంలోని ఎమోషనల్ వోన్స్ హీల్ చేసుకోవాలి. మీ ఇద్దరికీ ఆ దెబ్బలు ఉన్నాయి, ఎమోషనల్ దెబ్బలు, అవి హీల్ చేసుకోవాలి. ఫియర్ బేస్డ్ సైలెన్స్, ఈగో గేమ్స్, ఎజంప్షన్స్ ఇవి రిపీట్ అయితే మళ్ళీ సేమ్ సైకిల్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు యూనివర్స్ మీ ఇద్దరిని ఇండివిజువల్లీ మెచ్యూర్ చేస్తుంది. దానికోసమే మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అరేంజ్ చేశారు. ఓవరాల్గా రీడింగ్ మొత్తం చూస్తే ఇది ఎండింగ్ ఎనర్జీ కానే కాదు, ఇది పెయిన్ఫుల్ సెపరేషన్ తర్వాత డివైన్ రీకనెక్షన్ వైపు స్లోలీ మూవ్ అవుతున్న జర్నీ లాగా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ప్రస్తుతము ఎవ్రీథింగ్ స్లోగా జరుగుతున్నట్టు కనిపించిన యూనివర్స్ బిహైండ్ ద సీన్స్ చాలా థింగ్స్ అలైన్ చేస్తున్నట్టు కార్డ్స్ పవర్ఫుల్గా కన్వే చేస్తున్నాయి. అంటే సాక్షాత్తు మనకి యూనివర్స్ పవర్ ద్వారా మీ ఇద్దరి మధ్య రీకన్సిలేషన్ జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది ఇక్కడ ఈరోజు మనకి కన్వే చేసిన రీడింగ్లో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తాను చూడండి. జెమినీ మిథున రాశి అండ్ లిబ్రా తులా రాశి, టారస్ వృషభ రాశి, లియో సింహరాశి, పైసిస్ మీనరాశి, జెమినీ చెప్పేసాను స్టార్టింగ్, స్కార్పియో వృశ్చిక రాశి, టారస్ వృషభ రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, అక్వేరియస్ కుంభరాశి, విర్గో కన్యా రాశి, పైసిస్ చెప్పేసాను కదమ్మా, ఏరీస్ మేషరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి. ఈ రాశుల వాళ్ళు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఓకే, సో మీ అందరికీ క్లియర్లీ రీడింగ్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరు మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది యాజ్ సూన్ మీ లైఫ్లోకి ఇటువంటి ఇక్కడ క్లైమ్ చేసుకోండి. ఈ రీడింగ్ని మొత్తం క్లైమ్ చేసుకొని యూనివర్స్కి చెప్పుకోండి. తండ్రి, నాకు నేను అడిగింది ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను రెడీగా ఉన్నాను మీరు ఇచ్చే న్యూ లైఫ్ని నేను తీసుకోవడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నేను అడిగింది ఇంత మీ బిడ్డ అడిగింది ఇస్తున్నందుకు అని చెప్పి చెప్పుకోండి. ఓకేమా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ లైక్ చేయండి, హైప్ చేయండి అమ్మా. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.